ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కలుంగరి మాల గురించే మాట్లాడుతున్నారు. అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిందనమాట. అయితే నేను ఈ వీడియోస్ చూసిన ప్రతిసారి నేను ఒకటి రిమెంబర్ చేసుకునేదాన్ని. నేను ఫ్రీక్వెంట్గా మన ఎల్బీ నగర్ దగ్గర తుర్కంజాన్ దగ్గర ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అక్కడికి ఎప్పుడు వెళ్ళినా అక్కడ మాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కింద పాదాల దగ్గర పెట్టి ఉంటుందన్నమాట. కొంతమంది తీసుకునేవాళ్ళు, అర్చన చేయించుకొని వేసుకునేవాళ్ళు, ఇలా ఉండేది. అప్పుడు నేను అసలు దాని మీద కాన్సన్ట్రేషనే చేయలేదు. అది ఏదో మాల అయి ఉంటుందిలే అనుకున్నా. ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఈ కరుంగి మాల గురించి చూస్తున్నానో అప్పుడు రియలైజ్ అయ్యాను అనమాట. సో అది ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కరుంగి మాల ఇప్పుడు ఫేమస్ అయింది, కానీ నేను చూసిన టెంపుల్ స్టార్టింగ్ నుంచి ఈ మాల అనేది ఉన్నదన్నమాట. అంటే మనము అయ్యప్పస్వామి మాల, ఈ సాయిబాబా మాల ఇవన్నీ ఎలా చూస్తామో ఇది కూడా అలానే చేసేవారు. సో అది నేను తీసుకోవడం జరిగింది. ఇది 1000 రూపీస్ స్టార్ట్ చేశారు. కానీ ఆన్లైన్కి మనం డైరెక్ట్గా వెళ్ళి తీసుకున్న దానికి చాలా తేడా ఉందండి. ఎప్పుడైతే ఈ పూజారి గారు మనకు అది ఇస్తారో మంత్రం ఉచ్చరించి ఇస్తారన్నమాట. సో మనం ఆన్లైన్లో కొనుక్కున్న దానికి అలా ఉండదు. మంత్రబలం అనేది చాలా ఇంపార్టెంట్ ఏ మాలకైనా. అండ్ ఈ మాల వేసుకోవడం వల్ల మనకి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. బట్ ఎప్పుడైతే మనము నాన్ వెజ్ తినడం, మందు తాగడం ఇలాంటివి చేస్తున్నామో అప్పుడు ఈ మాలను తీసి దేవుడి దగ్గర పెట్టేసి పక్కకి పెట్టి అది ఫినిష్ అయిపోయాక, అంటే నెక్స్ట్ డే స్నానం చేసి వేసుకోవాలి అంతే. అంటే ఆ మాల ఉన్నప్పుడు మనం ఇలాంటి పనులు చేయకూడదు. అలా అని తినొద్దు అనేది మన దేవుడు ఆపలేదు. కానీ ఈ మాల ఏవైతే ఆ పనులు చేస్తామో అప్పుడు ఈ మాల తీసి పక్కకు పెట్టి నెక్స్ట్ డే స్నానం చేశాక వేసుకోవాలన్నమాట. ఇది రూలు. ఇంకొకటి, మనకి కుదిరినప్పుడల్లా లేదా రోజు కనీసం 11 సార్లు ఓం శరవణ భవాయ నమః అని ఈ మంత్రం చదువుకుంటే మనం మాలకి పవర్ పెరుగుతుంది. సో ఎన్నిసార్లు ఆ నామం చెప్పిస్తే అన్నిసార్లు దానికి అంత పవర్ వస్తుంది అనమాట. ఓకే, అందరూ చెప్తున్నారు, సోషల్ మీడియాలో దీనివల్ల యూజర్స్ అందరూ చెప్తున్నారు. మెయిన్లీ మన మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, అనారోగ్యంగా ఉంటున్నా, అండ్ కొన్ని మనం ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, దాని నుంచి ఇది కాపాడుతుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, లేదా తట్టుకునే శక్తి ఇస్తుంది మనకి ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యేంత వరకు అని చెప్పారు. సో ఓకే అండి, మనం తినేసాను, మరి నేను మాల వేసుకొని నాన్ వెజ్ తినేసాను, లేదా మందు తాగేశాను, చెడు మాటలు మాట్లాడేశాను అని అంటే దానికి కూడా సొల్యూషన్ చెప్పారు. ఈ మాలను తీసి ఆవు మూత్రంలో కానీ లేదంటే పసుపు నీళ్ళలో కానీ కడిగేసి ముంచి తేల్చేసి కడిగేసి వేసుకోవచ్చు అంట. సో దీనికి పర్టికులర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఈ కరుంగని మాల వేసుకోవడం వల్ల మన బాడీకి మంచి జరుగుతుంది, మంచి వైబ్రేషన్స్ వస్తాయని చెప్పారు. అండ్ అది హైదరాబాద్ ఎల్బీ నగర్లో తుర్కంజాన్ దగ్గర ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, మీరు చూసుకోండి. నా సలహా ఏంటంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని డైరెక్ట్గా దేవుడి దగ్గర పెట్టుకుని వేసే కంటే కూడా నిరంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాదాల దగ్గర ఉండే ఆ మాలని పూజారి ద్వారా మంత్రోచ్చారణ జరిపించుకొని తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. మెయిన్గా మనకి నమ్మకం ఉండాలండి. ఇప్పుడు మనకు జ్వరం వస్తే మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ట్యాబ్లెట్ తీసుకుని వేసేసుకుంటాం, అంటే నాకు తగ్గుతుంది అనే నమ్మకంతోనే మనం వేసుకుంటాం. అలానే ఈ మాల నేను వేసుకుంటే నాకంతా మంచి జరుగుతుందని నమ్మకం ఉంటేనే మీరు చూస్ చేసుకోండి. మనం దేని మీదైనా ఎంత గట్టిగా విశ్వాసం ఉంచుతామో అది అంతే విధంగా ఫలితాన్ని ఇస్తుంది. సో మీరు ఖచ్చితంగా నమ్మకం ఉంటేనే మీరు నేను చెప్పిన లొకేషన్కి వెళ్ళి తీసుకోండి. ఈ మాల శరీరానికి తగలాలి, బట్టలు బయటికి కాదు లోపలికి వేసుకోవాలి. ఆ మాల మొత్తం శరీరానికి తాకితే దాని ఫలితం ఉంటుంది.